మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. భక్తుల స్నానాలతో జంపన్నవాగు శివాలెత్తింది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. భారీగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జంపన్నవాగు వద్ద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మొత్తం మేడారం అంతా జనసంద్రమైంది. ఇక్కడ మనం జంపన్న వాగులో ఉన్నాము. జంపన్న వాగులో పరిస్థితి చూడవచ్చు. ఇసుకేస్తే రాలనంత జనం జంపన్న వాగుకు చేరుకున్నారు. జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతే వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి మనం చూడవచ్చు పెద్ద ఎత్తున భక్తులు ఇసుకేస్తే రాలనంత రీతిలో ఈ జన సందనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ వనదేవతలు ఇవాళ సారలమ్మ ఇవాళ గద్దెల మీద ఆశీనులు కాబోతుంది. తర్వాత రేపు సమ్మక్క గద్దెలపైకి వస్తారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిగా మేడారం వైపు అడుగులు వేస్తున్నారు. మేడారం జాతరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హైదరాబాద్. జంపన్న వాగులో స్నానం చేయడం ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా చాలా మంచిది. చాలా అంటే చాలా అసలు దేవుడిచ్చిన వరమే అది. అసలు చాలా వరకు ఎప్పుడు వస్తారా అమ్మ మీరు? ఏటేట సంవత్సరం సంవత్సరం వస్తాం. 20 ఏళ్ళ కంచి వస్తున్నాం. మీరెక్కడ? మేము వరంగల్ మాది. 20 ఏళ్ళ కానీ వస్తూనే ఉన్నాం ఇక్కడ రోజు ఎప్పటికీ. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి వచ్చిపోతూనే ఉంటాం. ఇప్పుడైతే చాలా బాగా నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు మనం భక్తులు చాలా అంటే ఏళ్ల తరబడి ఇక్కడ పూనకాలు తీస్తారు. తర్వాత శివసత్తులు శివమూగుతారు. తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరి సంప్రదాయాల్లో వాళ్ళు మొక్కులు చెల్లించుకునేటువంటి పద్ధతి ఉంటుంది. ఇది కేవలం ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ఇది జరుగుతూ ఉంటుంది. ఆదివాసీలకే ప్రత్యేకమైనటువంటి జాతర ఇప్పుడు విశ్వవ్యాప్తమైనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడ స్నానం చేయడం, జంపన్న వాగులో పుణ్యస్నానం చేయడం ఎలా అనిపిస్తుంది? అశ్రాపల్లి మాది రత్నపల్లి మండలం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది భక్తులను చూస్తుంటే సంతోషాన్ని తట్టుకోలేకపోతుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా నుంచి వచ్చాను సార్. ఈ మేడారం జాతరలో ఈ వాగు చుట్టే ఉన్నారు భక్తులంతా. చిన్న చిన్న జబ్బులకి, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న బాధలకి ఇటువంటి ఇప్పుడు ఈ చిన్న చిన్న జబ్బులు, చిన్న చిన్న బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ భక్తులు దాని మీద రియాక్ట్ అయ్యి ఆ ఆసుపత్రి దగ్గర పోయి తీసుకున్నప్పటికి బాధపడుతున్నారు. గవర్నమెంట్ అంటనే మేడారానికి సంబంధించి గమనించి ఇమీడియట్గా గవర్నమెంట్ ఆసుపత్రి టెంపుల్ దగ్గరే ఉంది. కానీ ఇక్కడ భక్తులు మొత్తం ఈ జంపన్న వాగు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే చలికాలంలో సైనస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు, నెమ్మున్నోళ్ళు, ఈ టీబీ ఉన్నోళ్ళు, దగ్గున్నారు, భక్తులు అనేక రకాలుగా బాధలు పడుతుంది. ఇక్కడ ఎటువంటి హాస్పిటల్ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి బాగాలంటే 3 కిలోమీటర్లు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా జరిగినా, ఏదన్నా సమస్య వచ్చినా, ఏదైనా నెమ్ము కానీ, దగ్గు కానీ, ఆయాసం కలిగి వచ్చినా టాబ్లెట్లు వేసుకోవడానికి ఎటువంటి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఈ జంపన్న అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టాల్సిందిగా గవర్నమెంట్ ని కోరుకుంటున్నా సార్. ఈ విధంగా భక్తుల అభిప్రాయం మనం చూడవచ్చు. చాలా ఉత్సాహంగా జంపన్న వాగులో ఒక కోలాహలం అయితే కనిపిస్తుంది. మేడారం అయితే భక్త జనసంద్రంగా మారింది. మేడారం జంపన్న వాగు నుంచి గద్దెల వరకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భక్త జనసంద్రంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత, స్నానం చేసిన తర్వాత గద్దెల వైపు అయితే వెళ్తున్నారు భక్తులంతా. అక్కడ అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళే ఇలా ఉంటే ఇంకా రేపు ఎల్లుండి ప్రధాన జాతరలోని కీలకమైనటువంటి ఘట్టాలున్నాయి. ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు 30 నుంచి 40 లక్షల మంది 3-4 రోజుల్లోనే దర్శనం చేసుకున్నారు. ఇంకా రేపు ఎల్లుండి 1.5 పైచిలుకు భక్తులు దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం. ఏంటి